ఇప్పుడు చెల్లెళ్ళు అన్నల మధ్య ఇప్పుడు యుద్ధ వాతావరణం రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈ యొక్క షర్మిల ఈరోజు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈరోజు పోటీ చేయడానికి సంసిద్ధం అయిపోయారు. ఎలా చూడాలి మనం? వీరు పోటీ చేస్తూ ఇప్పుడు ప్రచారం చేస్తూ ఒక సంకేతం అయితే ఇస్తున్నారో, హంతకుడికి రాక్షసుడికి ఈ యొక్క రక్తపు మార్కల మీద పుట్టినటువంటి ఈ పార్టీకి ఓటు వేయొద్దంటూ వారు స్పష్టంగా ప్రజలను చైతన్యవంతులు చేస్తూ చెల్లెళ్ళు వెళ్తున్నారు. ఇక అన్న హంతకులతో ఈరోజు నా చెల్లెళ్ళు కలిసి వెళ్తున్నారని చెప్పి అన్న చెప్తున్నాడు. మరో పక్క నుంచి చెల్లెళ్ళేమో అన్నయ్య చంపేశాడని చెప్తున్నారు. ఎలా చూడాలి? మీరు ఎలా చూస్తున్నారు? రేపు ఆ ప్రాంత కడప కానీ ఆ రాయలసీమ ప్రాంత ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని మీరు అనుకుంటున్నారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిదని మీరు భావిస్తున్నారు? యాక్చువల్గా అన్నా చెల్లెళ్ళ సవాల్, అన్నదమ్ముల సవాల్, మామ అల్లుడి సవాల్ ఇలాంటి సినిమాలు వచ్చాయి. అలాగే ఇది అన్నా చెల్లెళ్ళ సవాల్ సినిమా నడుస్తుంది. అన్నా చెల్లెళ్ళ సవాల్, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక అన్న ఇద్దరు చెల్లెళ్ళు, అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమాలాగా. ఇక్కడ అంటే ఇది కొంచెం ఎలా మాట్లాడుకుంటున్నాం కానీ చాలా హృదయ విదారకమైన ఇది. ఎందుకంటే షర్మిల కూడా ఆవిడ ఆక్రోశంలో అర్థం ఉంది. ఓవరాల్గా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ బాబు మన పీడ, అది వేరే కథ. అందులో కొంచెం వీడు బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడికి, అరాచకవాదికి, ప్రజా వ్యతిరేకికి ఆవిడకి వదిలిపెట్టి దూరంగా బయటకు వచ్చి ప్రజలకి కొన్ని నిజాలు చెప్తుంది. తను ఓటేమని సహజంగా నడుస్తారు, తప్పే ఉంది. ఇక సునీతారెడ్డి గారు, వాళ్ళ నాన్నగారికి అన్యాయం జరిగింది, వాళ్ళ నాన్నగారు క్రూరంగా చేశారు. ఆ హంతకులు దొరికే వరకు, అసలు సూత్రధారులు దొరికే వరకు ఆవిడ విశ్రమించదు. మడమ తిప్పన పోరాటం అంటే అదే. అంటే ఒక వ్యవస్థతో పోరాడుతుంది ఆవిడ. తెలుసు నీకు, ఒక అధికారంలో ఉన్న క్రూరుడైన పరిపాలకుడితోటి ఆవిడ పోరాటం. మామూలుగా న్యాయం కోసం పోరాటం, న్యాయం కావాలి అని పాట పాడితే అయిపోద్ది మామూలుగానే. కానీ ఇవిడి ఒక క్రూరుడైన వ్యవస్థల చేతిలో ఉన్న ఎవరినైనా మేనేజ్ చేయగలిగిన వ్యక్తితో పోరాటం చేస్తుంది. అసలు ఆ పోరాటం అనన్య సామాన్యం. ఇక ఎన్నికల ముంగిటికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా నిర్లక్ష్యం చేశాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే జగన్ వర్సెస్ జనం అంతే. అందులో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అతను ఏం చెప్పొచ్చాడు, అతనికి ఒక్కకంటే ఒక్కటి పాలించే అర్హత లేదు అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. అది నిజం, వాస్తవం కూడా. టీడీపీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఆయన 100 మాటలు మాట్లాడితే 90 మాటలు టీడీపీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఈనాడు మీద, ఆంధ్రజ్యోతి మీద, ఛానల్స్ మీద మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 90 మాటలు ఆయన ఏం చేస్తాడో చెప్పి, మీ బతుకులు బాగు చేస్తాను బాబు, మీ భవిష్యత్తు చూపిస్తాను బాబు అని చెప్తున్నాడు. ఇద్దరికి డిఫరెన్స్ అది. మండుటెండలో అయినా బగబగ మండిపోతున్నా చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెడుతున్నాడు, ప్రజలు తిరుగుతున్నాడు, వాళ్ళు అలాగవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు దాక్కున్నాడు, ఇప్పుడు కూడా దాక్కుని కలుగులోంచి చూస్తున్నాడు, బస్సులోంచి. ఇక షర్మిల గారు బయటకు వచ్చి కాంగ్రెస్ చీఫ్ అయిన తర్వాత ఆవిడ కడప పార్లమెంట్ నుంచి నేను పోటీ చేద్దాం దమ్ముగా చెప్పింది. మా చిన్నాన్న ఆఖరి కోరిక, చనిపోయాడు, చంపేశారు, క్రూరంగా చంపేశారు, పాత్రదారులు దొరికారు, సూత్రధారులు దొరకలేదు, వాళ్ళని జగన్ కాపాడుతున్నాడు. హంతకులకి వివేకానంద రెడ్డి గారిని చంపేసిన హంతకులకి రాజశేఖర రెడ్డి బిడ్డకి పోటీ అని చెప్పి ప్రజలు విజ్ఞులై డెఫినెట్గా వాళ్ళు ఆలోచిస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద అంత ప్రేమ ఉందో, వివేకానంద రెడ్డి గారి. ఇప్పుడు ఇక్కడ వివేకం అనే ఒక సినిమా వచ్చింది, 3.5 మిలియన్ల మంది చూశారు. ఒక ఛానల్లోనే చూసినట్టు, ఒక ఛానల్లో. మిగతా అనేక చోట్ల రిలీజ్ అయిన అన్నీ చూస్తే అది ఇంకొక 2 మిలియన్లు ఉంటాయి ఈజీగా. ఒక ఛానల్లో మాత్రం టాప్కి పోయింది, ఎవరితో మరి అది. ఇంకో 2 ఛానల్స్లో, ఇంకో మిగతా ఛానల్స్ అన్నీ కలిపి ఇంకో 2 మిలియన్లు పోయి ఉంటుంది. అంటే దాదాపు 50-60 లక్షల మంది చూసేసారు దాన్ని. అది కాకుండా చిన్న చిన్న ముక్కల కింద చూశారు. ఆ సినిమా చూస్తే గుండె ద్రవించిపోద్ది. నాకేమి వివేకానంద రెడ్డి గారితో పరిచయం లేదు, ఆయన మీద సానుకూలత ఏమీ లేదు, కానీ అంత అలా చంపాల్సిన అవసరం ఏముంది? అది ఇంకా లైట్గా తీసారంటుంది కూతురు. ఇప్పుడు ఆవిడ ఏమంటుంది, ఈ సినిమా కంటే కూడా దారుణంగా జరిగింది ఒరిజినల్లో, అంటే ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అని చెప్పింది. ఇది కల్పితం కాదు, పైగా ఇది సిబిఐ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాని డాక్యుమెంటరీ కింద తీశారు. ఇది డాక్యుమెంటరీ, దీనికి సెన్సార్ ఏం అక్కర్లేదు. అర్థమైందా? వాళ్ళు ఊరికే సెన్సార్ కావాలి అది ఇదని కేసులు వేశారు. కానీ రాష్ట్రంలో 50 లక్షల మంది చూశారు కదా, వాళ్ళు ఇంకో 50 లక్షల మంది చెప్తారు. వాళ్ళు 1 కోటి మంది, ఆ 1 కోటి మంది ఇంకో 1 కోటి మందితో డిస్కస్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం ఎలా ఉంది, ఈ హంతకులు ఎలా వదిలేసాడు, అసలు ఇతని పాత్ర ఏమైనా ఉందా అని అనుమానాలు కలుగుతున్నాయి. లేదా నీకేంటి అవసరం? పైగా అప్పుడు ఇవన్నీ ఇల్లు చేస్తే చంద్రబాబు గారికి అంటించారు. ఆ రక్తం కట్లేసి కుట్లు కట్టి ఆ రక్తం తుడిచారు కదా, ఆ చేతులు పట్టుకెళ్ళి చంద్రబాబు గారు బట్టలకు వేయరు. అప్పుడు పాపం ఆయన బెత్తరపోయి ఇది ఎట్రా బాబు మనకు తగిలిచ్చారు వీళ్ళని.
ఇవాళ గత ఎన్నికలు అతను వాడుకున్నాడు, అనుకోకుండా ఈ ఎన్నికల్లో టీడీపీకి ఉపయోగపడుతుంది, డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇంకో పక్క నువ్వు ఆపినా ఆగరు, ఎవరో మీ చెల్లెళ్ళు, నువ్వు మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా పైకి పంపించేద్దామంటే నీకు అందుబాటులో లేరు, నువ్వు వాళ్ళు టచ్ చేస్తే నీ తోలు తీరిపోతాయి, కనీసం టచ్ కూడా చేయలేవు. అంటే ఒక పక్కన కేసీఆర్ గారి పరిస్థితి ఎలాగైపోయింది, అధికారం ఉన్నప్పుడు తనను మించిన వాడు లేడు, సాగినంతకాలం తనంతటి వాడు లేడు, నోటికి ఏమొస్తే అది మాట్లాడి ఒళ్ళు తెలియకుండా ఒళ్ళు కోవికి వ్యవహరించారు. ఇవాళ వాళ్ళ దగ్గర కూడా ఉన్న వాళ్ళు కూడా పారిపోతున్నారు. రేపొద్దున ఆ మాత్రం కూడా ఉండరు, నీ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కేసీఆర్కి, నీకు వాళ్ళు కూడా లేరు, నీ చెల్లెళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చేసారు. మిగతా ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు పోగా మేజవాణి బృందం కిళమెక్కిన తప్పేళాలు అవి కూడా వచ్చేస్తాయి బయటికి, ఎవరు ఉండరు. నాకు యాతావాత నాకు తెలియదు ఏంటంటే, షర్మిల గారు సునీతారెడ్డి గారి పోరాటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ అనుకున్నట్టుగా కడప జిల్లా పులివెందుల్లో మాత్రమే కాదు, రాష్ట్రం ఎంత కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అతని విశ్వసనీయతకి, అతని అమాయకపు ముఖం వెనకాల, ఏడుపు ముఖం వెనకాల ఎంత దుర్మార్గం ఉంది, ఎంత క్రూరత్వం ఉంది అనేటువంటి ప్రజలకు అర్థమైపోయింది. గుండెలు జలధరిస్తున్నాయి అందరికీ. మళ్ళా వస్తే ఇంకేముందరో బాబు అనుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు దీన్ని జాతకం ఉపయోగించుకుని ఇటువంటి పీడ సీడలను వదిలించి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచి సస్యశ్యామలం చేసి అభివృద్ధి చేసి ప్రజలకు భవిష్యత్తు కల్పించి వాళ్ళ మనసు చూరుకోనాలి.